మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది. నాకు తెలుసు, చాలామందిని కలిసారు. అనా గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్, అది ఏదోటి మీరు చేయాలని కోరటం జరిగింది. అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం. జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. గతంలో మన కార్డులే కట్ చేశారు, మన సానుభూతి పరుల కార్డు కట్ చేశారు. దానివల్ల మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఆ కార్యక్రమానికి కూడా ఇప్పుడు మనం శ్రీకారం చుడుతున్నాం. అన్న క్యాంటీన్ ప్రారంభించాం. గుంతలు చాలా మేరకు మనం పూడ్చడం జరిగింది. వచ్చే 2 నెలల్లో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ నేను తెలుపుతున్నాను. గతంలో కూడా సంక్షేమం చేశాం, గతంలో కూడా అభివృద్ధి చేశాం. కానీ 1989లో కూడా ఓడిపోయాం, 2004లో ఓడిపోయాం, 2019లో ఓడిపోయాం. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కేవలం ఒకే ఒకసారి 2 టర్మ్లో కంటిన్యూస్గా కొట్టాం. అది 1999లో. దానికి ఒక కారణం ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. ఒక కుటుంబంలో మనందరం ఉంటాం. ఆ కుటుంబంలో మనం అనుకున్న నిర్ణయాలు అవ్వకపోవచ్చు. అలాగే ఒకరోజు పడుకుంటాం, కానీ 2వ రోజు మనం అందరం కూర్చుని భోంచేసుకుంటాం, చేసుకుంటాం, కలిసికట్టుకు వెళ్తాం. పార్టీ కూడా అంతే. నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా. ఆనాడే చెప్పా, జగన్ గారితో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నాను చెప్పా. ఆనాడే చెప్పా, పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పా. సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం, పాలిట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండకపోవచ్చు. అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షుల వారు పాలిట్ బ్యూరో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు శిరసు వంచి అమలు చేస్తాను. ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి, కార్యకర్తలకు విరుద్ధంగా ఉంది, వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను, మాట్లాడతా, సీనియర్ని కలుస్తా, జూనియర్ని కలుస్తా. లేదు ఇది కరెక్ట్ కాదేమో, ఏదోటి చేయాలి, దీన్ని ఎట్ట చేయాలి రాబోయ్ అని మాట్లాడతా. ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది, మనందరం నేర్చుకోవాల్సింది. అంతేగాని పొరపాటున వెళ్ళి అలాగే ఇంట్లో పడుకుంటే 2019 నుంచి 24 వరకు చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి. చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకి పంపించారు. మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పారే తగ్గేదే లేదురా భయ్. ఆనాడే చెప్పా, జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా. పెట్టారు, ఇబ్బంది పెట్టారు, సత్యాన్ని ఇబ్బంది పెట్టారు. పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు. అయినా ఎక్కడ పోలా. సమస్యలు ఉంటాయి. మన ఇల్లు 5గురం అండి మేము, దేవాంశ్ కూడా కలిసి. నేను అనుకుంది ప్రతి దేవాంశ్ చేస్తాడా? మీరే చెప్పండి. ఈరోజు పిల్లలు వింటారు అంత ఈజీగా. అయినా ఈ సందర్భంగా 2సార్లు నేను మాడతా. అదేవిధంగా బాబు గారితో నేను మాడతాను. అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే, అమ్మే కదా, పర్లేదు చేస్తా. ఎందుకంటే అంతా చర్చించాలి, మాట్లాడాలి. సో నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే. ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు, ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కాదు. నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి, చర్చించాలి. జాతీయ అధ్యక్షుల వారు పార్టీ ఆఫీస్లో ఉంటారు, నేను ఉంటాను, ప్రజా దర్బారు పెడుతున్నా, కలుస్తా, సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్, మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు, అందుకే పార్టీ అబ్జర్వర్ని 2 వేశారు. ఈరోజు అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం, ఇతర కార్యక్రమాలు చేసుకుని ముందరికెళ్దాం. మీరు ఎవరికి సందేహాలు అవసరంలా, ఎవరికి డౌట్ అవసరంలా. ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ప్రతి నెల ఆయన ప్రతి నియోజకవర్గం రివ్యూ చేస్తున్నారు. ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు, భోజనం పెట్టి కలుస్తున్నారు. నేను అనగాని సత్యప్రసాద్ గారిని కలిసినప్పుడు ఆయన కిందున్న నియోజకవర్గాల వారిగా చదివింపించారు. ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ఉన్నారు, ఆయన తెలియదు అనుకుంటాం, చాలా పొరపాటు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి వెళ్ళినప్పుడు, ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ తిరిగి అమరావతి కూడా వస్తాం జరుగుతుంది. ఇది దయచేసి
ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. కలిసి మాట్లాడదాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అలక మనకు వద్దు. ఆ జబ్బుకి పర్మనెంట్ రేడియేషన్ ఇవ్వాలి మనం. అది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకో పక్కన మనకి మహానాడు కార్యక్రమం కూడా వస్తుంది, పవిత్రమైన కార్యక్రమం దానికి. దాని తర్వాత కడపలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాని ముందల నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు, నియోజకవర్గం మండల కమిటీలు అన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయిన తర్వాతనే పార్లమెంట్ కమిటీలు, రాష్ట్ర కమిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. మహానాడు లోపల పూర్తి చేయాలనేది గౌరవ జాతీయ అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు మనందరికీ ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. మనందరం సైదుగా పనిచేసి ఇది పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ, నాయకులు నేను కోరుతాం జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఇంకో పక్కన మనకి మిత్రపక్షాలు, జనసేన పార్టీ అయి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా అయి ఉండొచ్చు. ఆనాడే చెప్పాం, రాష్ట్రం కోసం కేంద్రంలో మనం భాగస్వామ్యం అవుతున్నాం, రాష్ట్రం కోసం ఎన్డీఏలో మనం చేరుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం కూటమిలోకి వెళ్తున్నాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నమో గారు కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. మీరు ఒక పక్కన చూస్తున్నారు, భారతదేశం వ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీలన్నీ ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. కానీ ఆంధ్రులు అడిగినందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేస్తున్నారు. అమరావతి మీద చాలామందికి అపోహలు ఉంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి అపోహలన్నీ తొలగించేశారు. మనం కడుతున్నాం, మనమే అమరావతి కడుతున్నాం అని తెలుగు భాషలో నమో గారు చెప్తాం జరిగింది. ఇంకో పక్కన పవన్ అన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒక విప్లవం తీసుకురావాలి, కార్యక్రమాలు చేయాలి. ప్రతి గడపకి ఏదైతే హామీ ఇచ్చామో, కుళాయి ద్వారా నీరు అందిస్తామని చెప్పామో ఆ హామీ నిలబెట్టుకోవాలని అన్న ఒక పక్కన పనిచేస్తున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరికన్నా స్పీడ్గా 75 సంవత్సరాలు అయినా 24 సంవత్సరాలు కుర్రోడులా ఎవరది చంద్రబాబు నాయుడు గారు. నాకే అర్థం అవ్వదు. మన లెక్క తీస్తే 2 వారాల్లో 14 ప్రోగ్రాములు చేశాడండి ఆయన, అవుట్డోర్ బయటికి వెళ్ళి. అంటే 14 రోజుల్లో 14 ప్రోగ్రాములు చేశాడు ఆయన. క్యాబినెట్లో కూర్చొని అనుకుంటాండే ఈ స్పీడ్ ఆగదురా భయ్, మనం పరిగెత్తాల్సిందేం కానీ అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 75 సంవత్సరాలైనా వయోభారం ఎక్కడ కంపడకుండా ఆయన ఈరోజు రాష్ట్రం కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం కష్టపడుతున్నారు. అందుకే ఆయనకు అండగా నిలబడాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఆనాడు బాగా గుర్తుంది, సత్యవేడి నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో మనందరూ గుర్తుంది. గురించి స్టూల్ బిక్కుని వెళ్ళిపోయారు. స్వామి ఇక్కడనే మా భాష ఉండాలి, ఎక్కడున్నావా భాష, ఒక చేయి పైకెత్తు. భాషని ఏకంగా ఆనాడు నా సౌండ్ బాక్స్ పట్టుకున్నాడు, స్పీకర్ పట్టుకున్నాడు, నేను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే ఏకంగా భాషని కొట్టారు. ఈరోజు అదే పోలీస్ సోదరులు మనకు సెల్యూట్ కొడుతున్నారు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. సెల్యూట్ కడుతున్నారని మాయలో పడకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు ల్యాండ్ అయిన తర్వాత అన్నకు ఫోన్ చేసి చెప్పిన కార్లో ఉంటే, అన్న ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పండి, ఇంతమంది భద్రతా సిబ్బంది నాకు అవసరం లేదులే స్వామి, పాదయాత్రలోనే ఎవడేం చేయలేదు, అప్పుడు ఎవరు ఇవ్వలేదు, నాకు ఎవడేం చేయలేదు, ఇమ్మీడియట్గా చెప్పండి ఎస్పీ గారికి, వాళ్ళు రిటర్న్ చేయమని హాయిగా ప్రశాంతంగా కార్యకర్తలు నన్ను కలవనియండి, నా కార్యక్రమం నన్ను చేయనియండి అని చెప్తాం జరిగింది. అది మనం మర్చిపోకూడదు. అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరించాలి, ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మనం పోరాడాలి. తేలిగ్గా అన్నీ రావండి. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా, సంస్కరణలు తీసుకొస్తున్నా, సంఘాలతో చర్చిస్తున్నా, అన్నీ అయిన తర్వాత మనం చేయగలుగుతున్నాం. మనందరం అనుకున్న దానికి మాట్లాడాలి, చర్చించాలి,
అప్పుడే సాధించగలుగుతామని మీ అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.